అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన ప్రదేశం గురించి మాట్లాడుకుందాం. న్యాయం, ధర్మం, దానం ఈ మూడు మాటలు వినగానే మనకు గుర్తొచ్చేది ఒకే ఒక పుణ్యక్షేత్రం, అదే ధర్మస్థల. అసలు ఈ మంజునాథస్వామి క్షేత్రం ఎలా మొదలైంది, దాని వెనకున్న ఆ గొప్ప కథేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ మాటలు కేవలం అక్షరాలు కాదు. నిజానికి ఇవి ధర్మస్థల క్షేత్రం యొక్క ఆత్మ. అక్కడి గాల్లో, ఆ నేలలో ప్రతి అణువులోనూ ధర్మం నిండి ఉంటుందంటారు. మరి ఆ పవిత్ర భూమి కథ ఇక్కడ్నించే మొదలవుతుంది. సరే, మరి ఈ అద్భుతమైన వారసత్వం వెనుక కథేంటి? అదెలా మొదలైంది చూద్దాం రండి. ఇప్పుడు మనం ధర్మస్థలాన్ని పిలుచుకుంటున్న ఈ ప్రదేశముంది కదా, ఒకప్పుడు దీని పేరు కుడుమాట. అదొక పచ్చటి, ప్రశాంతమైన ఊరు. కాని చూడ్డానికి అంత సాధారణంగా కనిపించే ఆ భూమిలోనే ఒక అద్భుతమైన చరిత్రకు పునాది పడింది. మరి ఈ కుడుమ గ్రామంలో భీర్మన్న పెరగ్గెడే అని ఒక గొప్ప వ్యక్తి ఉండేవారు. ఆయన గురించి చెప్పాలంటే ఆయన ధర్మానికి, మంచితనానికి మారుపేరు. ఆయనే మన కథకు హీరో. ఈ కథ మొత్తం ఆయన చుట్టూనే తిరుగుతుంది, తెలుసా? సరే, భీర్మన్న పెరగడి గురించి తెలుసుకున్నాం కదా. మరి ఆ తర్వాత ఏమైంది? ఇక్కడే కథ అసలైన ఒక కీలకమైన మలుపు తీసుకుంటుంది. ఒకే ఒక కళ ఆ ప్రదేశం యొక్క తలరాతనే శాశ్వతంగా ఎలా మార్చేసిందో చూద్దాం. ఒకానొక రాత్రి భీర్మన్న పెరగడె కలలో సాక్షాత్తు దేవతలే ప్రత్యక్షమయ్యారు. వాళ్లు ఆయనకు ఒక దివ్యమైన ఆదేశమిచ్చారు. ఆలోచించండి, అది కేవలం ఒక కల కాదు, అది మొత్తం మానవాళి మేలుకోసం పుట్టబోయే ఒక మహాధర్మ కేంద్రానికి దైవ సంకల్పమన్నమాట. ఇంకేముంది, దేవతల మాట విన్న వెంటనే భీర్మన్న పెర్గడే రెండో ఆలోచన లేకుండా ఆ ఆదేశాన్ని శిరసావహించారు. తన జీవితాన్నే ఆ పవిత్ర కార్యానికి అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన సంకల్పం అంత దృఢమైనది, ఆయన భక్తి అంత గొప్పది. సరే, పెరగడగారైతే సంకల్పం తీసుకున్నారు. కాని దేవుడి సంకల్పం నిజరూపం దాల్చాలి కదా. అది ఎలా జరిగింది? సాక్షాత్తు మంజునాథస్వామి ఈ పుణ్యభూమికి ఎలా వచ్చారు? ఆకతేంటో ఇప్పుడు తెలుసుకుందాం. భీర్మన్న పెర్గడెగారు సరే, ఈ ధర్మకార్యాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అని తీవ్రంగా ఆలోచిస్తున్న సమయమది. సరిగ్గా అప్పుడే కద్రీ ప్రాంతం నుంచి ఒక తేజస్సుతో వెలిగిపోతున్న యోగి అక్కడికొచ్చారు. ఆయన రావడం యాదృచ్ఛికమనుకుంటున్నారా? అస్సలు కాదు. అది కూడా ఆ దైవ సంకల్పంలో ఒక భాగమే. చూసారా, అంతా ఎలా ఒకదాని తర్వాత ఒకటి జరిగిందో? మొదట ఒక దివ్యమైన కళ, ఆ తర్వాత దాన్ని నిలబెట్టుకోడానికొక పవిత్రమైన ప్రతిజ్ఞ, వెంటనే ఒక యోగి రావడం, ఇవన్నీ కలిసి చివరికి మంజునాథస్వామివారి ప్రతిష్టకు దారితీశాయి. అద్భుతం కదూ? అలా ఈ మహాక్షేత్రం పురుడు పోసుకుంది. సరే, ఇదంతా గతం. ఆనాటి కథ ఈనాటి ధర్మస్థల సిద్ధాంతాలకు ఎలా పునాది వేసిందో, ఆ క్షేత్రం ధర్మానికి సజీవరూపంగా ఎలా నిలిచిందో చివరిగా చూద్దాం. అందుకే అంటారు, ధర్మస్థల అంటే కేవలం గుడి గోపురాలు, రాతి కట్టడాలు కాదు, అదొక జీవన విధానం, ఒక బలమైన నమ్మకం, ధర్మానికి నిలువుటద్దం. ధర్మస్థల ఆ పేరులోనే దాని ఉద్దేశం, దాని ఆశయం స్పష్టంగా కనిపిస్తాయి. ధర్మస్థల గొప్పతనం మొత్తం 3 మూలస్తంభాల మీద నిలబడి ఉంది. అవేంటంటే అన్నదానం, న్యాయదానం మరియు ధర్మం. ఒకప్పుడు భీర్మన్న పెర్గడేగారు పాటించిన విలువలే ఇవాళ ఆ క్షేత్రానికి మూలస్తంభాలుగా మారాయంటే నమ్మగలరా? అక్కడ కులం, మతం, పేద, ధనిక అనే తేడా లేకుండా వచ్చిన ప్రతి ఒక్కరికీ అన్నం పెడతారు. న్యాయం కావాలని వచ్చిన వాళ్లకి ధర్మబద్ధమైన తీర్పు దొరుకుతుంది. ఈ మూడింటినీ ఆచరించడం వల్లే ఆ క్షేత్రం ధర్మానికి సజీవరూపంగా వెలుగొందుతుంది. నిజంగా ఈ కథ మనందరికీ ఒక గొప్ప స్ఫూర్తి. ఒక్కసారి ఆలోచించండి, ఒక సామాన్య వ్యక్తి యొక్క బలమైన సంకల్పానికి దైవానుగ్రహం తోడైతే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చెప్పడానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఉంటుందా? భీర్మన్న పెరగడే చూపిన మార్గం మనందరికీ ఆదర్శప్రాయం. మరి ఆయనలా మనం కూడా మన జీవితంలో ధర్మాన్ని ఒక మార్గంగా ఎంచుకోగలమా? ఈ ప్రశ్నతో కాసేపు ఆలోచిద్దాం. ఓం నమస్తే.